విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఆ గరుడ వేగ అంజి అనేది పేరు ఎందుకు వచ్చింది సార్? అంతకుముందు ఏమంజి అని పిలిచేవారు? ఓన్లీ అంజి. ఓకే. గరుడ వేగ అనేది నాకు ఒక మళ్ళీ సెకండ్ లైఫ్ అని చెప్పొచ్చు అండి. దానికంటే ముందు 30 సినిమాలు చేశాను నేను. గరుడ వేగ వచ్చిన పేరు మామూలు పేరు కాదు. సో దాంట్లో 50% క్రెడిట్ మా డైరెక్టర్కి వెళ్తుంది. ఎందుకంటే ఏ టెక్నీషియన్ అక్కడ నుంచి అవుట్పుట్ తీసుకోవాలి, అతని దగ్గర నుంచి మంచి సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గర నుంచి మంచి మ్యూజిక్ తీసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకోవాలంటే కనుక అది డైరెక్టర్ వల్ల అవుతుంది. అలాగే సినిమాటోగ్రాఫర్ దగ్గర నుంచి మంచి విజువల్స్ తీసుకోవాలంటే కనుక డైరెక్టర్ ఐడియా అన్ని కూడా నాకు ఇలా కావాలని చెప్తేనే మనం రెడీ చేయగలుగుతాం. అంటే సెల్ఫ్ గా మనం చేయలేం కదా. అలాగా ప్రవీణ్ సత్తారు వల్లనే నాకు ఈ పేరు వచ్చింది. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ఆయన ఇచ్చిన టైం కానివ్వండి, ఆయన ఇచ్చిన రిఫరెన్సెస్, నాకు ఇలా కావాలి, ఇది ఒక తెలుగు సినిమా లుక్ లో ఉండకూడదు, ఇది ఒక హాలీవుడ్ సినిమాలా ఉండాలి, ఏరియల్ ఫోటోగ్రఫీ వాల్యూ ఇవ్వాలి, మనం ఇప్పటిదాకా ఎవరు చేయలేదు అని ఎక్కువ డ్రోన్స్ వాడాము ఆ సినిమాలో. మీరు చూస్తే సీన్ నెంబర్ 1 నుంచి కూడా చూస్తే ఎక్కువ డ్రోన్ ఫుటేజ్ ఉంటుంది. సో అంత కష్టపడ్డారు ఆయన, అంత హోంవర్క్ చేశారు. సో ఆయన వల్లనే నాకు ఈ పేరు వచ్చింది. ఆ సినిమా అంత సక్సెస్ అవడం వల్ల నా ఇంటి పేరు గరుడవేగ అయిపోయింది. ఎప్పుడు కూడా అండి గరుడవేగ అంటేనే వేగం. అవును, నాకు ఉన్న పేరు కూడా అదే. సో అంజి అంటే సూపర్ ఫాస్ట్ అని. సో అలాగే నేను సినిమాలు చేశాను. ఎప్పుడు కూడా నేను 70 రోజులు 80 రోజులు సినిమా చేసింది లేదు. అంతా కూడా 20 days 30 days. ఈ సినిమా కూడా ఇన్ఫాక్ట్ మేము చేసిన సినిమా 20 days చేసాం ఈ సినిమా. దాని ముందు సినిమా బుజ్జిలారా కూడా అంతే చాలా కాంపాక్ట్ చేసాం. నేను ఒకసారి స్పాట్ లోకి వచ్చి మైక్ పట్టుకున్నానంటే కనుక చాలా స్పీడ్ గా పరిగెత్తారు నా వెనకాల అందరూ కూడా, అది ఇంక్లూడింగ్ ఆర్టిస్టులు. సో అది ఫస్ట్ నుంచి నాకు ఆ సపోర్టింగ్ ఉంది. నేనంటేనే సూపర్ ఫాస్ట్ అని. సో నా వెనకాల అందరూ నా బలం చాలా పెద్ద బలం. నా వెనకాల అంటే నా ఒక్కడిది కాదు ఇది క్రెడిట్. నా వెనుకున్న నా లైట్ మ్యాన్స్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ దగ్గర నుంచి, నా డైరెక్షన్ టీం దగ్గర నుంచి అందరూ అలా ఎంకరేజ్ చేయడం వల్ల ఆ స్పీడ్ నా స్పీడ్ తట్టుకోవడం వల్లనే నేను ఇంత ఫాస్ట్ చేయగలుగుతా ఉన్నాను. ఓకే, సూపర్. అంటే మీరు చాలా కష్టపడి మంచి అంటే డిఓపి వర్క్ చేసిన మూవీస్, కొంచెం డిసప్పాయింట్ చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా సార్? అయ్యో చాలా ఉన్నాయి. అంటే ఎప్పుడు సార్ హిట్ ఫెయిల్యూర్ అనేది మన చేతిలో లేదు. మన చేతిలో ఉంటే నేను అన్ని హిట్ సినిమాలు వస్తాను. ఎందుకు దిల్ రాజు గారు ఫ్లాప్లు వస్తున్నాయి, ఎందుకు పెద్ద పెద్ద హీరోలు ఫ్లాప్లు వస్తా ఉన్నాయి? అలా మన చేతుల్లో ఏం లేదు, మనం వర్క్ చేసుకుని వెళ్ళిపోవాలి అంతే అండి. ఇప్పుడు రైతు ప్రతి సంవత్సరం అతను పంట వేస్తాడు, ఒకసారి పండిద్ది ఒకసారి పండదు అంతే. అది మన చేతిలో ఏం లేదు, ఫేట్ అంతే. సో మనం టెక్నీషియన్ గా మనకు వస్తున్న ఆపర్చునిటీని సిన్సియర్ గా మన ఎఫర్ట్ పెట్టాలి. ఆ సినిమా బాగుందా లేదా, చూస్తారా లేదా అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. సో అలా నేను చేసిన సినిమాల్లో కూడా అండి అన్ని గొప్ప సినిమాలు చెప్పను, అన్ని సినిమాలు హిట్ సినిమాలు ఏం లేవు. నేను చేసిన సినిమాలో చాలా ఫ్లాప్లే ఉన్నాయి. ఎందుకు నాకు సినిమాలు వస్తా ఉన్నాయి? నా సిన్సియర్ ఎఫర్ట్ అంతే. సిన్సియర్ గా పని చేస్తాను, నేను డబ్బు కోసం పని చేయను. నా సినిమాలో చాలా మంది డబ్బే కొట్టారు, నేను ఎప్పుడు వాళ్ళ గురించి కంప్లైంట్ చేసింది లేదు, సినిమా రిలీజ్ ఆపింది లేదు. సో దానివల్ల నన్ను రిపీట్ గా నన్ను పెట్టుకుంటారు, లేదు ఇతను డబ్బు మనిషి కాదు, ఇతను డబ్బు గురించి మనల్ని ఏమంటారు హింసించడు, ఇంకా నేనే ఇస్తాను, నాకు ప్రొడక్షన్ బాగా నచ్చి నేను ఎంత కావాలి భయ్యా నేనే ఇస్తాను, చిన్న హ్యాండ్ లోన్ లాగా వాళ్ళు మళ్ళీ తిరిగి ఇస్తారు. అండర్స్టాండింగ్ లో వెళ్ళిపోతారు అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? నెక్స్ట్ బుజ్జిలారా పార్ట్ 2 చేయబోతున్నానండి. సో మోర్ వైలెన్స్, అంటే ఇప్పుడు ఇది వైలెన్స్ లేని సినిమా కదా కేసీఆర్. సో మళ్ళీ థ్రిల్లర్ చేయబోతున్నాను. మీరు పార్ట్ 1 బాగా ఎంకరేజ్ చేస్తారు, పార్ట్ 2 దాన్ని మించి ఉంటది. సో ఆల్రెడీ మోషన్ పోస్టర్ ఊహించుకోవాలి సార్, మనుషులు ఉన్నట్టు బుజ్జిరా ఇటు అన్నది దాంట్లో ఊహించుకోవడం ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, శ్రీకాంత్ అయ్యంగార్ గారు చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే చేసాం ఈసారి. మోర్ వైలెన్స్, మోర్ బ్లడ్, నో లిమిట్స్. క్యాప్షన్ నో లిమిట్స్ అంతే. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆ సినిమా కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరు కిల్లరు ఎవరు చంపుతారు. సో దాన్ని మించి ఈ సినిమా ఉండబోతా ఉంది. మళ్ళీ ధనరాజ్ గారి పెర్ఫార్మెన్స్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పైన కొత్తగా ఉండబోతుంది. సునీల్ గారు ఉంటారండి? సునీల్ గారు అందరూ ఉంటారు. ఇంకా కొత్త క్యారెక్టర్స్ కొన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం ఈ సినిమాలో. ఇంకా మోర్ ఎక్కువ బడ్జెట్ పెట్టారు ఈ సినిమాకి నెక్స్ట్ ప్రొడ్యూసర్స్. కొంచెం టెక్నీషియన్స్ మారుతా ఉన్నారు. ఈసారి కొంచెం పెద్ద స్కేల్ వెళ్తా ఉన్నాము. ఎందుకంటే మాకు ఆ సినిమా తమిళ్లో మంచి అప్లాస్ వచ్చింది, హిందీలో ఇప్పుడు దాదాపు 40 million వ్యూస్ చూశారు. సో దానివల్ల దాన్ని మైండ్ లో పెట్టుకుని ఈసారి చేస్తున్నాం. ఇప్పుడు పుష్ప కూడా చూసుకుంటే అండి, మనకి ఇక్కడ వచ్చిన ఎంకరేజ్మెంట్ కంటే కూడా నార్త్ లో వచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా అభినందనీయం. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైం పాట్నాలో పెట్టిన ఇది కానివ్వండి, బీహార్లో పెట్టిన ఫంక్షన్ చూస్తే అన్ని లక్షల మందిని
రావడం అనేది మామూలు విషయం కాదు. ఒక సౌత్ లాంగ్వేజ్ లో ఒక రీజనల్ తెలుగు లాంగ్వేజ్ నుంచి వెళ్ళిన హీరో అల్లు అర్జున్. అలాంటి అల్లు అర్జున్ గారికి అంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం అంటే గ్రేట్ థింగ్. అది మనందరం హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం. అంత గ్రాండ్గా రిలీజ్ అవుతా ఉంది, అన్ని థియేటర్స్ రిలీజ్ అవుతా ఉంది, అన్ని కోట్లు బిజినెస్ చేశారంటే తెలుగు సినిమా ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది. సో అలాగా నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా మేము బాలీవుడ్ను దృష్టిలో పెట్టుకొని చేయబోతున్నాం. కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ మన దాంట్లో చేయబోతున్నారు, కొంతమంది టెక్నీషియన్స్ కూడా అక్కడ తీసుకుంటున్నాం మనం. ఈసారి కొంచెం పెద్ద స్కేల్లో ఉంటుంది బుజ్జిలారా పార్ట్ 2. ఓకే, మళ్ళీ కొత్త చూడాల్సి వస్తుంది డిఓపి వరకు అంతా. ఓకే, ఏం ఆలోచిస్తారు సార్ మైండ్ లో? అసలు ఒక స్క్రీన్ ఒక పేపర్ మనకి ఇచ్చినప్పుడు ఎలా డిజైన్ చేయాలి అవన్నీ? నేను దాని గురించి ఎక్కువగా థింక్ చేయనండి. మనం ఎక్కువ థింక్ చేసి మన బ్రెయిన్ పాడు చేసుకుండదు. నాకు ఏదైతే స్క్రిప్ట్ నాకు రైటర్ నుంచి వస్తుందో, నేను ముందే చెప్పాను కథ నేను రాయను. సో ఏదైతే రైటర్ నుంచి వస్తుందో దాన్ని నేను ఓన్ చేసుకొని కమర్షియల్ గా ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను వర్కౌట్ చేసుకుంటాను. సో అది నేను ఎప్పుడు ఎవరితో డిస్కస్ చేయను. నేను ఏం చేయబోతున్నాను అనేది చాలా మంది తెలియదు, ఈవెన్ ఇంక్లూడింగ్ కేసీఆర్ కూడా. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు అందరూ కన్ఫ్యూజన్ ఉండేవాళ్ళు, బట్ డైరెక్టర్ గా నాకు కథ తెలుసు. నా మైండ్ లో కథ నడుస్తూ ఉంటది, ఎటువంటి రీ రికార్డింగ్ ఉండాలి సినిమాకి, ఎటువంటిది వస్తుంది ఈ సీన్ లో, ఎక్కడ ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, ఫ్లాష్ బ్యాక్ టోన్ ఏంటి, ఏం చేయబోతున్నా అనేది నా మైండ్ లో నడుస్తూ ఉంటుంది. అలాగే ప్రతి డైరెక్టర్ కూడా ఆ కథ అతని మైండ్ లో నడుస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా నేను బుజ్జిలారా పార్ట్ 2 చేసేటప్పుడు అదే మైండ్ లో ఉంటుంది, బట్ ఎవరు తెలియదు ఏం చేయబోతున్నాం అనేది. అది నేను చెప్పను కూడా. కానీ మీకేం చేయబోతుంది మీకు తెలియదు, మూవీలో ఏం జరగబోతుందో మాకు తెలియదు, ఆడియన్స్ కి. రోజా గారు కూడా కలిశారు కదా, కేసీఆర్ అప్పుడు రావడం జరిగింది, చాలా సపోర్ట్ చేయడం జరిగింది. రోజా గారు పర్సనల్ గా రోజా గారు కేసీఆర్ గారు అంటే చాలా అభిమానం ఎక్కువ ఉంది. సో దానివల్ల రాకేష్ ఇంకా ఆల్మోస్ట్ నా కొడుకు నా బిడ్డ అని చెప్పి ప్రతిసారి కూడా అమ్మతో సమానం అని చెప్పేసి ఆ రిలేషన్షిప్ ఫస్ట్ నుంచి వాళ్ళు జబర్దస్త్ నుంచి మెయింటైన్ చేస్తా ఉన్నారు. సో దానివల్ల ఆవిడ ఎంకరేజ్మెంట్ మాకు సినిమా ఫస్ట్ నుంచి కూడా, ఫస్ట్ ఓపెనింగ్ కూడా ఆవిడ వచ్చారు, మొన్న ప్రీ రిలీజ్ కూడా ఆవిడ వచ్చారు. ఆ తర్వాత మేము సినిమా సక్సెస్ అయిన తర్వాత వారణాసి వెళ్ళాము మన ఈ మధ్య. సో ఆవిడే మమ్మల్ని తీసుకెళ్లారు. సో చాలా బాగా దర్శనం జరిగింది అక్కడ. సో ఆవిడ సపోర్ట్ ఎప్పుడు రాకేష్ కు ఉంటుంది, మాకు ఉంటుంది. పొలిటికల్ మ్యాటర్ పక్కన పెట్టండి, పర్సన్ గా మాకు ఆవిడ బాగా ఇష్టం. బేసిక్ గా మేమంటే ఇష్టం, కష్టపడతారు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. మేమని కాదండి, చాలా మంది ఆవిడ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అలాంటి దాంట్లో ఫస్ట్ పొజిషన్ రాకేష్ కి ఇస్తారు ఆవిడ. ఆ సినిమా నేను డైరెక్ట్ చేయడం వల్ల నాకు కొంచెం క్లోజ్ అయ్యారు. నేనంటే చాలా అభిమానం, డైరెక్ట్ గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, ఎందుకంటే సినిమాని బాగా తీసాం కాబట్టి. సో దానివల్ల నాకు ఫస్ట్ నుంచి కూడా రోజా గారితో వర్క్ చేశాను, అసిస్టెంట్ ఉన్నప్పుడు కూడా, ఆవిడ హీరోయిన్ ఉన్నప్పుడు వర్క్ చేశాను నేను. సో దానివల్ల పర్సనల్ గా కూడా తెలుసు బాగా ఆవిడ. ఓకే, అమ్మగానేమో రోజాగా తీసుకున్నారు, అక్కగానేమో అనసూయ గారిని తీసుకోవడం జరిగింది. చాలా ఎమోషనల్, అది స్టేజ్ మీద ఎమోషనల్ కూడా అయ్యింది, పిలవడం జరిగింది. నిజంగా రాకేష్ గారి మూవీకి ఇంత ప్రిలీజ్ అంటే ప్రతి ఒక్కరు రావడం జరిగింది. అది ఏ మూవీ కూడా జరగదండి, వస్తే 4-5 వస్తారేమో కానీ ప్రతి జబర్దస్త్ టీమ్ కానీ నా అనుకున్న వాళ్ళందరూ రావడం జరిగింది. మెయిన్ రిలేషన్షిప్ అండి, ఎప్పుడు కూడా సినిమా ఫీల్డ్ లో నేనే తోపు నేనే ఊపు అంటే కుదరదు. అక్కడ అందరిని మనం కలుపుకోవాలి, అందరితో మనం మంచిగా ఉండాలి. అప్పుడే మీ సినిమాకి నేను హెల్ప్ చేస్తాను, నా సినిమాకి మీరు హెల్ప్ చేస్తారు. అలాంటిది ఒక రాకేష్ ఫస్ట్ నుంచి అలవాటు ఉంది. అలా నేను కూడా ప్రతి ఫంక్షన్ ఉన్నా కూడా నేను నా అనుకున్న వాళ్ళందరూ నేను పర్సనల్ గా ఫోన్ చేసి చెప్తాను. సో ఎందుకు అంతమంది ప్రెస్ వాళ్ళు వచ్చారంటే పర్సనల్ గా నేను ఫోన్ చేసి మాట్లాడతాను అందరితో. జనరల్ గా అందరూ అలా మాట్లాడరు, పిఆర్ఓకి ఇన్ఫార్మ్ చేస్తారు. మాకు లక్కీగా వంశీశేఖర్ గారు చాలా పెద్ద పిఆర్ఓ, ఆయన సపోర్ట్ మాకు ఇద్దరు సపోర్ట్ సినిమాకి ఇప్పటి వరకు ఉంది. ఇన్ ఫ్యూచర్ కూడా మేము వాళ్ళతో వర్క్ చేస్తాము. పర్సనల్ గా అందరితో మేము ఆ ర్యాప్ పెట్టుకున్నాం కాబట్టి అంత ఎంకరేజ్మెంట్ ఇచ్చారు సినిమాకి. ఓకే, సూపర్ అండి, ఇంకా చాలా మూవీస్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ ప్రజలకి, ఆంధ్ర ప్రజలందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ సినిమాని ఇంత ఎంకరేజ్ చేసినందుకు. ఈ థియేటర్స్లో సెకండ్ వీక్ ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉంది. పుష్ప తర్వాత మన సినిమా ఉండదు థియేటర్లో. సో వెంటనే మన ఓటీటీలోకి తొందరలో అనౌన్స్ చేస్తాం ఏ ప్లాట్ఫామ్ పైన వస్తుంది అనేది. సో థియేటర్లో చూడని వాళ్ళు ఓటీటీలో మీరు సినిమాని చూడండి. నేను దేవాన్ని చెప్తాను, ఇట్స్ ఎమోషనల్ జర్నీ అని చెప్తున్నాను. ఇది పొలిటికల్ సినిమా కాదు, చాలా ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవుతారు. మిమ్మల్ని ఏడిపిస్తాం ఈ సినిమాలో, మిమ్మల్ని బాధ పెడతాం ఈ సినిమాలో. సో మీరు 10 మంది చెప్పాలి సినిమా గురించి అనేది మా టార్గెట్. సో అది మేము రీచ్ అవ్వాలనుకుంటున్నాము. ఓటీటీలో మీరు అందరూ సినిమాని చూసి మాలాంటి టెక్నీషియన్స్ మీరు ఎంకరేజ్ చేయాలి, రాకేష్ లాంటి అప్కమింగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి. సో దట్ మేము ఇంకా మంచి సినిమాలు తీయడానికి మాకు స్కోప్ ఉంటుంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్క గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్.